సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారు మా నాన్నగారు 13వ భాగం 4/5/25 కొనకళ్ళ వెంకటరత్నం గారి గురించి అబ్బాయి కేఎన్వి సత్యనారాయణ. (25 2 1909) పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో జన్మించారు. పోలీసు కార్యాలయంలో ఉద్యోగం చేశారు. ప్రతోడి గేయకృతి, బంగారి మామ పాట గేయ సంపుడి, పొద్దు తిరుగుడు పూడి గేయ సంపుడి, కథానికలు, కథాబడి, చిట్టిబాబు, కుదరని రాజి కథానికలు, కొనకళ్ళ కథ 1955లో స్వర్గస్థులయ్యారు. నలభై 46 తెలుగు నుడి తీరు తీయదనాన్ని ప్రదర్శిస్తూ పాఠకుడికి లోకోత్తర ఆహ్లాదాన్నిచ్చే జానపద గేయాలు రాసిన సరస మొక్కజొన్న తోటలు, ముసిరిన చీకట్లలో పాడవారు. కథా రచయిత కొనకళ్ళ వెంకట ఈ సౌందర్య ద్రష్ట సాహితీ స్రష్టను గురించి తెలియజేస్తున్నవారు వారి కుమారుడు ఏలూరు వాస్తవి కేఎన్వి సత్యనారాయణ. కొన్ని సంవత్సరాల పాటు మొక్కజొన్న తోటలో, రాబోయి బంగారు మామ, రోల వంటి మా నాన్నగారి పాటలు ఆంధ్ర ప్రజల నాలుకలపై నర్తించి ఆ సాహితీ మూర్తికి కొడుకుగా పుట్టడం మా అదృష్టం. ఈ జయజయంతి సంవత్సర సందర్భంగా వారిని గుర్తు చేసుకోవటం మరీ అదృష్టం. అయితే నాకు ఆయన సాహిత్యంపై పెద్దగా అవగాహన లేదు. విన్నవి కన్నవి చెబుతా. నాన్నగారు 1909 ఫిబ్రవరి 25 ఏలూరు దగ్గర గల పెంటపాడు అగ్రహారంలో జన్మించి కాకినాడ పిఆర్ కళాశాలలో 30లో BA పట్టబడి 40లో కాకినాడ పోలీస్ కార్యాలయంలో ఉద్యోగం చేశారు. తర్వాత ఏలూరు వదిలి ఉద్యోగ విరమణ వరకు ఏలూరు. తల్లిగారు కొనకళ్ళ సుబ్బాయమ్మ గారి చేదోడు వాదోడుగా ఉండి అన్నీ చూసుకొని నేను 2 కూతుళ్ళు పుట్టారు. దురదృష్టవశాత్తు నాకు వారి సాహితీ పరిజ్ఞానం రచన వ్యాసంగం కానీ రాల. మా అక్కగారు శ్రీమతి వదివేటి నాగచంద్రావతి కథారచన అలవడి. నాకు వివాహమైన తర్వాత ఉద్యోగరీత్యా ఏలూరు వాటర్ వర్క్స్లో పనిచేయటం వల్ల నా దగ్గరే నాన్న చివరి వరకు ఉన్నారు. చివరి వారిని అంటి పెట్టుకునే భాగ్యం లభించినందుకు ఆనందంగా. మా నాన్నకి సాహితీ ప్రపంచంలో చాలామందితో పరిచయాలు. ఏలూరు పంపుల చెరువు ఆవరణలో చెట్ల కింద మా క్వార్టర్స్లో బండమూడి సత్యనారాయణ, కొండముది శ్రీరామచంద్రమూర్తి, బొడ్డు బాపిరాజు, రోలా ప్రకట సత్యనారాయణమూర్తి, శంకర శ్రీనివాసరావు, సామవేదం జానకి రామశర్మ, అసల సూర్యచంద్రరావు గాళ్ళతో గంటల తరబడి సాహితీ గోష్ఠులు నిర్వహించేవారు. నాన్నగారికి పేరు తెచ్చినవి బంగారి మామ పాట, సుప్రసిద్ధ రచయిత చలంగారి మాటలు. ఏలూరులో ఒక ఉదయం చేరాను. నందూరి సుబ్బారావు గారి ఇంటి. నేను కృష్ణశాస్త్రి, నారాయణ బాబు ఆయనని పాడమని అడుగుతున్నారు. శాస్త్రి గారు ఇలా మనుషుల చేత పాడించడం, వాళ్ళు పాడటం నాకు పూర్వకాలం అనుభవం. నా చెవికి సుక్కలని కొండ మీద సోపు చేసుకునే వేళ అన్న మాటలు కృష్ణశాస్త్రి గారి నుండి ఊపిరి బెగబట్టి అరుపు అనిపించారు. తన వంతువని మాతో సంబంధం లేకుండా
పాడే వెంకటరత్నం గారితో ఐక్యమైంది నా మనసు. ఇవి ఎంకి పాటల అనుకరణ కావు. కొన్ని పాదాలు ఎంకి పాటల్ని మించిన లయ వెలుపుడు శబ్దంలో సంగీతం. ఎక్కడ నుంచో అపురూపము పుష్పాన్ని ఏరి తెచ్చినట్టు ఆ మాటతో మాట ఐక్యం. అంతా ఒక గొప్ప అపురూపమైన చాలా అందమైన కవిత్వం. దేవులపల్లి వారికి నాన్నగారి బంగారి మామ పాటలంటే చాలా ఇష్టం. ముచ్చటపడి మరీ పాడించుకొని ఆ బంగారు మామ పాటలు నాన్నగారి హృదయం నుంచి చీల్చుకు వచ్చిన పరిజాతాలను జానపద జీవిత రహస్యాన్ని ఆకలింపు చేసుకోవటం వల్లని ఈ పాటలు రాయగలిగారనుకుంటా. నందూరి సుబ్బారావు గారంతటి కవి అంట. అలాంటి ఉత్తమ గేయ రచించిన యువ కవిని ఉచిత రీతిగా సన్మానించడం నా కనీస ధర్మం. అలాగే ఒక గొప్ప సభ ఏర్పాటు చేసి సర్వావజ్జల శివశంకర దేవులపల్లి శ్రీపాద వంటి సాహితీ దిగ్గజాల సమక్షంలో గౌరవించి సత్కరించి ఈ సన్మాన సందర్భంగా అక్షర మణిహారమని అభినందన కవితా సంపుటి వెడు. దీనికి బొడ్డు బాపిరాజు, బివి నరసింహారావు వంటి పెద్దలు సంపాదకత్వం వహించి ఈ అభినందన సంచికలు ఎందరో ప్రసిద్ధ కవులు పద్యాలు వచన కవితలు రాసి నాన్నగారి ప్రతిభను కొడియాడారు. తుమ్మల సీతారామూర్తి గారు పంకజ భవ తరుణీ పద కింకిని రవమై రసజ్ఞ కృత నుతి ఫలమై వెంకటరత్నము గేయం బింకము వెడలించు తెలుగు పేటల నదిరా. ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రాసిన లేఖలో ఇలా అంటారు. గత 20 సంవత్సరాలుగా కొనకళ్ళ వెంకటరత్నం గారి గేయాలు నా కచేరీలో పాడుకుంటూనే ఉంది. నేటికి శ్రోతల కోర్కని రాబోయి బంగారు మామ పాడవలసి వస్తూనే ఉంది. మా నాన్నగారికి బొడ్డు బాపిరాజు గారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ప్రతి ఆదివారం వారి ఇంటికి వెళ్ళి గంటసేపు సాహితీ చర్చలు చేశాము. మా నాన్నది కమ్మని కంఠం, కమ్మగా పలికే కళ, ప్రకృతి పరిశీలన బాగా కావ్యమంతా పల్లెల్లోనే గడపడం వల్ల గ్రామీణ వాతావరణంపై మక్కువయ్యారు. పంట కాల్వల అందాలు, నీటి చలమల సౌందర్యాలు, ఏటి పడవ సరంగుపాడులు, ఇసుక కిందలు ఇవన్నీ మా నాన్న హృదయంపై చెరగని ముద్ర వేసి పట్టణాల్లో కనబడే కృత్రిమ నాగరికత మా నాన్నకి ఇష్టం లేదు. ఇంకి పాటలు 2 బంగారి మామల పాటల మా నాన్న ఇద్దరు ఏలూరు వారే కావటం ఒక విశేషం. మా నాన్న పాటల్లో నుడివెచ్చని శృంగారం ఉందని అంటారు. ఈ శృంగారం సభ్యత సంస్కారం కదా. మా నాన్న పాటలు ఆధారంగా సినిమా పాటలు రాశారు. పేరు చెప్పకుండానే మా నాన్న పాటల్ని సినిమాలో వాడుకున్నారని మా నాన్న కేవలం శృంగారం పదవల్లి రాయల కార్మిక శ్రామిక పక్షాన కూడా రాసి రోలర్ గేయం అటువంటిదే. నిజాం నవాబుకి నిరసనగా లేవే నిద్ర తెలుగు సోదా దేవోయి తెలివి రాలేదా అడుగడుగున విజ్ఞాన శౌర్యము ఆరబోసిన తెలంగాణలో పనికి పాలు రక్తనాళాలతో సొరబారేన జ్వాల పాడేన అంటూ నందు రామకృష్ణాచార్యులు మా నాన్నగారి గురించి శ్రీ కొనకళ్ళకు రావాల్సినంత కీర్తి జరగాల్సినంత సన్మానం జరగలేదు అంటున్నారు. నాన్నగారి సున్నితమైన సంపర్కులు ఏ చిన్ని అంశానికైనా మంచికి స్పందించే హృదయం. అందరూ కవిగానే చెప్తారు కానీ మంచి కథలు రాశారు. సాహిత్య చరిత్రకారు, విమర్శకులు ఈయన కథల్ని చదవటం లేదు, అందుకనే ఏ పుస్తకంలోనూ పేర్పడ. సామాజిక స్పృహ కూడా ఉన్న మానవతావాది మన
వంచన, యాచన అనేవి ఎరగని గొప్ప వ్యక్తి, నిరాడంబరు, కీర్తికాంక్షలు లేని కవి. తన రచనలు ప్రజలకు సహకరించిన వారికి అంకితమిచ్చి కృతజ్ఞులు తెలిపిన సంస్కారి మానాన్ని. శుంకర సత్యనారాయణ గారి గురించి. ఆయన కుమార్తె జ్యోతి విజయవాడ దగ్గర ఈడుపుగల్లు గ్రామంలో 23/3/1909 శుంకర సత్యనారాయణ పుట్టారు. ఉద్యోగం సినిమా రచన, హిందీ ఉపాధ్యాయుడు, సోవియట్ భూమి పత్రిక ఏజెన్సీ రచనలు మా భూమి నాటకం. శుంకర సత్యనారాయణ అంటే మా భూమి. వాసిరెడ్డితో ఊరు కాకుల్లో ముందడుగు, అపనింద, భూమి కోసం, కోతల రాయుడు, గిరిల్లా, వీరకుంకుమ, గిత్తల బేరం, భూదేవి, కనువిప్పు, రాబందు నాటక. ఆగస్టు 17 శ్మశాన శాంతి మొదలైన నాటిక. కష్టజీవి తెలంగాణ. అల్లూరి సీతారామరాజు, వీరేశలింగం, రుద్రమదేవి, లలిత్, కర్ణుడు, మొల్ల, రైతు విజయం మొదలగు 16 బుర్ర కథ, ఆహుతి, హరికథ, గేయాలు, పాటలు. 9/9/1975 68 ఏళ్ళకి ఆయన చనిపోయారు. ప్రజాకవి, సామాజిక తపస్వి, అభ్యుదయ జీవి శుంకర సత్యనారాయణ గురించి వారి కుమార్తె విజయవాడ వాస్తవ్యులు జ్యోతి, సోదరీమణులు శ్యామల, శేషమ్మ, సోదరులు మురళిగారులతో కలిసి వీళ్ళంతా కలిపి రాస్తున్నారు. నాన్న అనే ఈ అబంధం ఎన్నో భావాలు కలబోసిన తీపి జ్ఞాపకం. వారు బిడ్డల పట్ల బాధ్యత గల తండ్రిగానే కాదు, గురువుగా, హితులుగా, సన్నిహితులుగా ఉండే. చూడటానికి గంభీరంగా కనిపించారు. ఆ చూపులకు ఎదుట వ్యక్తిని అంచనా వేయగల పరిశీలనా శక్తి మెండుగా ఉండే. ఎవరితోనైనా సరళంగా మాట్లాడే స్వభావం. పేద సాధల పట్ల వారి బాధల గాథల్లోకి తొంగి చూసి ఆదరంగా పలకరించడం ఆయన నైజం. అవసరమైనప్పుడు ఎదుటివారి అభిప్రాయాలు నొప్పించకుండా ఒప్పించగలిగే చాతుర్యం ఆయనలో ఉండేది. నిరాడంబరంగా ఉన్న పరిమితుల్లో సంతృప్తిగా జీవనం సాగించడంలో ఉండే గొప్పతనాన్ని తెలిపే స్నేహితులు మనాన్ని. జాతీయ భావాలతో పెరిగి పెద్ద జాతీయ ఉద్యమంలో భాగంగా సాగించిన ఉప్పు సత్యాగ్రహంలో తొలుత భాగస్వామ్యం పడి బ్రిటిష్ వలస పాలకు పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమాల కార్యకలాపాలు పాల్గొంటూనే తన తమ్ముళ్లతో శుంకర వీరభద్రరావు, శుంకర సుబ్బారావు కలిసి అరెస్ట్ అయి లాఠీచార్జీ, జైలు శిక్షలు అనుభవించి ముగ్గురు స్వాతంత్ర సమర యోధులే. తర్వాత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై దాని వైపు జీవితాంతం కమ్యూనిస్టులుగానే పనిచేసి జీవితాన్ని నిండుదనం సాగి చివరి బాబాయి గౌరవయ్య తన అన్నలకు చేయూతగా ఉంటూ అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాన్ని ముసలివారైన తల్లిదండ్రులు కనిపెట్టి కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు తరవంతు బాధ్యత నిర్వహిస్తూ బాబాయి తెనాల్లో తన కష్ట జీవితాన్ని గడిపి అనేక ఇబ్బందులను అధిగమించి అదు పెరగని కష్టజీవిగా నిలిచారు. పార్టీ ఆదేశానుసారం నాన్న కృష్ణా జిల్లా కాకర్ల, రవణక్కపేట, కొణతమాత్మకూరు మొదలైన ప్రాంతాల్లో తమ విధులు నిర్వహించారు. 2వ ప్రపంచ యుద్ధం నాటి నాన్న అనేక గేయ అప్పటికే రాశారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కావలసిన బుర్రకథలు, నాటకాలు, నాటికలు, పాటలు వంటి అనేకమైన కాలం నుండి వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించి ఆ సమయంలో
నాన్న అనంతపురం కమ్మ కొట్టాలలు వీరభద్రరావు బాబాయ్ కృష్ణా జిల్లా తిరువూరు తాలూకాలు సుబ్బారావు చిత్తూరు జిల్లా మదనపల్లిలో శివరామయ్య బాబాయ్ తెనాలిలో రహస్య జీవితం గడిపారు. తర్వాత మా కుటుంబం మద్రాసు వీరభద్రరావు బాబాయ్ తిరువూరు తాలూకాలు పార్టీ కార్యక్రమాలలో నిరంతరం కృషి చేసి జీవితాంతం అక్కడే ఉన్నారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో సుబ్బారావు బాబాయ్ కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తికాలం, శివరావు బాబాయ్ పాక్షికంగా పెద్ద బాబాయ్ భార్య దమయంతి బుర్ర కథలు చెప్పు, రెండవ పిన్ని జయప్రద బుర్ర కథ చెప్పే దళాలు నాటకం రికార్డు చేసే కామ్రేడ్స్ కమ్యూన్ నడిపేవారు. మూడవ పిన్నిది మంచిగా ఆమె అప్పుడప్పుడు పార్టీ సభల్లో పాటలు పాడు. మా అమ్మ నాగరత్నం కుటుంబ జీవితంలో ఇంటికి వచ్చిపోయే వారి పట్ల గౌరవ భావం తను చెయ్యగలిగిన మేర ఆతిథ్యం ఇచ్చేవారు. ఈ నలుగురు అన్నదమ్ములకు ఒక చెల్లెలు అనుసూయ. ఆమె తన చిన్నతనం నుండి అన్నల అడుగుదాడలు సభలు సమావేశాలు హాజరవు వాటిలో చురుకుగా తాను కూడా పార్టీ సభ్యత్వాన్ని పొందింది. రైతు కూలీ మరి మహిళా సంఘాలు పనిచేసి పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు రైతు సంఘ నాయకుడు అన్ని వెంకటేశ్వరరావు అత్తయ్యను వివాహమాయి. మామయ్య స్వాతంత్ర సమర యోధ. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న కాలం మామయ్య పోలీసులు అరెస్టు చేసి సేలం జైల్లో పెట్టి, అత్తయ్య కూడా తన ఇద్దరు పిల్లలు కల్పన 3 ఏళ్ళు, రవి 7 మాసాలు కడలు రాయవెల్లు జైళ్ళలో రాజకీయ బాధితురాలుగా 3 ఏళ్ళు జైలు జీవితం గడిపి మద్రాసులో ఉన్నప్పుడు పల్లెటూరు పుట్టినది కన్న తల్లి జ్యోతి. సినిమాలకు మా నాన్న కథా సంభాషణలు కొన్ని పాటలు రాశారు. తర్వాత 54 విజయవాడకు వచ్చి ఆ సమయంలో నాన్న రుద్రమదేవి బుర్ర కథను బెనర్జీ దళానికి ప్రాక్టీస్ చేయించి అప్పుడే భూమి కోసం అనే నాటకం కూడా రాసి ఆ నాటకంలో పాత్రధారులు ప్రాక్టీస్ చేయించి హీరోయిన్ తండ్రిగా తాను కూడా నటించి కొండపల్లి కోటేశ్వరమ్మ కూడా ఒక పాత్ర పోషించారు. కొండపల్లి సీతారామ గారికి భార్య. ఇంకా బెదవాడ మొగలరాజపురంలో కాపురం ఉండి మధ్య మధ్య మద్రాసు వెళ్ళి వస్తూ ఏది నిజం అనే సినిమాకు కథా సంభాషణలు రాసి దానికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చి భూమి కోసం నాటక ప్రదర్శన కూడా చేసి మళ్ళా 1957 భూమి కోసం నాటకాన్ని నమ్మిన బండు సినిమాగా తీయడానికి యార్లగడ్డ వెంకన్న చౌదరి ముందుకొచ్చి అప్పుడు మళ్ళీ మా కుటుంబం మద్రాసు వెళ్ళి అక్కడ ఇంటి సమస్య ఎదురై అప్పుడు వెంకన్న చౌదరి గారి తమ్ముడు ఇంటి ముందు తోటలో ఒక పక్క ఇల్లు వేసుకోమని, దానికి తోడు తన ఇంటి ముందు గుట్టుగా పడి ఉన్న చెక్క బెట్టలు అవసరమైతే వాడుకోమని, ఇంకేముంది కొబ్బరాకులతో పైకప్పు చెక్కలతో గోడలు తలుపుతో పన్నశాల వంటి 3 గదుల ఇల్లు తయారు. అప్పుడప్పుడు అనురామలంగయ్య వచ్చేవారు. ఏవయ్యా శంకర, ఇటువంటి మహానగరంలో ఇంత మంచి గాలి పన్నశాల వంటి ఇల్లు లభించడం నీకే చెల్లిందయ్యా అనేవారు. ఎద్దులకు అందులో కొత్త వాటికి తర్ఫీదు ఇవ్వడంలో నాన్నకు మంచి నేర్పుడు. ఆ అభిరుచి నమ్మిన బండు చిత్రంలో ఎడ్లకు బాగా ఉపయోగం. ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళి అక్కడ ఎడ్ల బండి కట్టుబడి దూరంగా ఒక జమీందారు పాడుబడిన బంగళా పెద్దగా ఖాళీ స్థలం ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ ఎడ్లను బాగా స్వారీ చేయించి బంగళా మెట్లు ఎక్కడ దిగడం వంటివి నేర్పించారు. అందులో భూస్వామిగా గుమ్మడి నటించాడు. నాగేశ్వరరావు సావిత్రి వీళ్ళిద్దరూ ప్రేమ జంటగా నటించారు. ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అదేదో అంతర్జాతీయ సినిమా పోటీల్లో కూడా గెలిచి దానికి మంచి పేరు వచ్చింది. అలాగే తర్వాత అవి మరణించగా వేరే ఇద్దరితో ఆ సినిమా పూర్తి చేసి, కానీ నాన్న నేర్పిన పాత ఎడ్ల సీన్లు మాత్రం యథార్థంగా ఎవరైనా సినిమా నిర్మాతలు కథ కావాలడిగితే వాటిని చదివి వినిపించడం తప్ప వారి చుట్టూ తిరిగి భజనలు చేయదు వంటికి మా నాన్నకి ఇష్టం లేదు. వారు సినిమా కథలు చదివించుకొని
బాగున్నాయి అంటారు కానీ సినిమాలు రాయించుకోవడంతో తన అభిమానం వదిలేస్తే ఎక్కువ అవకాశాలు వచ్చేవని తను ఆ పని చెయ్యలేనని అని అందువల్ల పరిమితంగానే అదే సమయంలో నాన్న తీవ్ర అనారోగ్యం 60లో మా మేనత్త మామయ్య వైద్యుల సహాయం వైద్యం కోసం తప్పనిసరి పరిస్థితిలో మా కుటుంబం ఏలూరులో కొంతకాలం నాన్నతో ఉండాలి. ఆ సమయంలో అమ్మ చనిపోయింది. దాంతో నేను శ్యామల ఏలూరులో, నాన్న శేషమ్మ బొరలి విజయవాడలో. అప్పుడు మా కుటుంబం అంతా ఒక చోట ఉండాలని ఆలోచన. చదువుకునే వయసులో ఉన్న 3 ఆడపిల్లలు, 5 సంవత్సరాల ప్రాయమున్న తమ్ముడు. ఈ సమస్య తీరాలని ఒక స్త్రీ అవసరమని 1962లో ఏ ఆధారం లేదు రాధనే అమ్మను ఆమె నాన్న మళ్ళీ పెళ్లి చేసుకు. అప్పటికే ఆమెకి 2 కుమారులు. ఆమె కూడా 1971లో మద్రాసులో మరణించి ఆమె పిల్లలకు వివాహాలు జరిగి వారి జీవితాల్లో స్థిరమని 1960 దశకంలో కొన్నేళ్లు నాన్న జీవనాధారం కోసం సోవియట్ భూమి చందాలు చేర్పించి అవి చాలా ఎక్కువ సంఖ్యలో చేర్పించడంతో సోవియట్ పర్యటనకు అవకాశం దొరికి ఆ విధంగా రష్యా దేశాన్ని సందర్శించి మా చిన్నతనంలో నాన్న ఎక్కడికి వెళ్ళి రాగానే పిల్లల 4 మాకు తోచిన కబుర్లు ఒకేసారి మా మాటలు వింటూ కనీసం విసుక్కునేవారు. ఇంకా చిన్నతనంలో పెద్దాని ఏవో ప్రశ్నలు వేసేవారు. అప్పుడు కూడా నింపాదిగా మాకు తగిన సమాధానాలు ఇస్తూ మమ్మల్ని సంతృప్తి పరిచేవారు. పిల్లలకు చాలా సందేహాలు ఉంటాయి. వాటిని పెద్దవాడు ఓపికగా సమాధానం చెప్పాలని. ఎప్పుడైనా నాన్న చాలా మౌనంగా ఉన్నారంటే దేనికో చాలా కోపం వచ్చినట్లు కూడా. అటువంటి సందర్భాలు చాలా అరుదు. జ్యోతి హై స్కూల్లో చేరేందుకు హిందీ రావాలని అందుకు నాన్న ఒక 4 రోజుల పాటు కాసేపు హిందీ నేర్పించి జ్యోతికి హై స్కూల్లో చదువు అయ్యేంతవరకు హిందీ అంటే తెలుగంత తేలిగ్గా నాన్న తెలియని ఏ విషయానైనా అంత తేలిగ్గా చెప్పేవారు. అప్పుడప్పుడు నాన్న పద్యకావ్యాలు చదువుకుంటూ మాకు చదివి వినిపించి ఆ పద్యాలతో అర్థ తాత్పర్యాలు విడమర్చి అవి అలగించిన మారి మనసు అత్తుకుపోయి ఏదైనా ఒక భాష క్షుణ్ణంగా నేర్పితే మిగతా భాషలు సులువుగా వస్తాయి. నాన్న ఏవైనా గేయాలు పాటలు వాటిని పాడి విని మా అభిప్రాయం అడిగేవారు. ఆయన సినిమా గురించి రచనల గురించి అభిప్రాయ సేకరణ పిల్లలు పెద్దలు ముసలాలు నిరక్షరాసులు అనే తారతమ్యాలు లేవు. ఆయనకి ఎక్కువగా యువకులు స్నేహితులు. ప్రజాసేవకు ఉపయోగపడి వైద్య వృత్తి ఉపాధ్యాయుడు అనువైనగనేవారు. ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, ఇతరులపై ఆధారపడకూడదు అనేది నాన్న ఉద్దేశం. శంకర గారి 3 కూతుళ్ళ అధ్యాపకులు స్వాతంత్ర సమరయోధులైన కొన్నలూరి రాధాకృష్ణమూర్తి నాన్న ఇద్దరు జైల్లో సగటి. తర్వాత వాళ్ళిద్దరూ విడివిడిగా అల్లూరి సీతారామరాజు పుట్టి పెరిగిన ప్రాంతాలు, ఆయన నడిపిన పోరాడిన మంజ ప్రాంతం అంతా తిరిగి అక్కడి మంజ ప్రజల్లో సీతారామరాజుతో పాటు పోరాటంలో పాల్గొన్న వాళ్ళని విషయాలు పూర్తిగా తెలుసుకొని కొన్నలూరి రాధాకృష్ణమూర్తి అల్లూరి సీతారామరాజు పేర గ్రంథాన్ని నాన్న అల్లూరి చరిత్ర గొర్ర కథగా రుద్రమదేవి గొర్ర కథ ప్రాక్టీస్ చేయించే సమయంలో జ్యోతి వెళ్ళి కూర్చొని అది రోజు విన్నా ఇంకా వినాలనిపించేదిగా. అందుకే జ్యోతి నేను బుర్ర కథ నేర్చుకుంటాను అడిగి. అప్పుడు జ్యోతి వయసు 10. అందుకు నాన్న కొంతకాలం పోయాక నేర్చుకుందావు కానీ అవకాశం బుర్ర కథ ప్రక్రియ ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం. అందుకే అంతగా జనరంజకమయ్యాయి రాణించి 1969లో కుటుంబంతో నాన్న మద్రాసు. అప్పుడు 2-3 సినిమాలు 3-4 పాటలు అవి మంచి ప్రాచుర్యాన్ని. ఆ సమయంలో డైరెక్టర్ తిలక్ ఆధ్వర్యంలో భూమి కోసం సినిమాకి సంభాషణ కొన్ని రాశారు. అంతేకాక వారి సూచన మేర హీరో తండ్రిగా అచ్చమైన రైతుగా సినిమాలో నటించారు. శంకర్. మా భూమి 2వ భాగం
లో గిరిలా అనే నాటకం 1972లో రాసి దాని ప్రదర్శన కోసం ఆయనే బాధ్యత వహించాలి. ఒక సంస్థగా నెరవేర్చాల్సిన కార్యక్రమాన్ని ఒక వ్యక్తిగా పూనుకోవడం సాహసమే అయిన నాన్న వెనకాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు నాన్నకు సన్నిహితులైన శుంకర చంద్రమౌళీశ్వరరావు నాటక రికార్డులు ఆర్థికంగా ఆదుకరు. వారి ఇంటి వద్ద కార్యక్రమ నిర్వహణ చేయూతని అక్కడ భీమడోళ్ళు 3 నెలల పాటు డైరెక్టర్ ధవళ సత్యం దర్శకత్వంలో గిరిలా నాటకం ప్రాక్టీస్ చేసి 1975 జూన్ 25 రాత్రి విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం మొదటి ప్రదర్శన నాటకం బాగా రక్తికట్టి. కానీ అదే రాత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధి. దాంతో ఆ నాటక ప్రదర్శన ముందుకు రాల. ఇంత ప్రయాసలోనైన నాటకం ప్రదర్శించే ఈ ఒకరోజు విశాలాంధ్రలో సామాజిక పరిస్థితులు కొంతల లేని గిరిల్లా అనే శీర్షికలో వీరా అని ఆయన విమర్శ రాసి ఆ విమర్శ సాయంకాలం ఎడిషన్లో వచ్చి మరుసటి ఉదయానికి శీర్షిక బ్లాక్ చేసి విమర్శ మాత్రమే. కేవలం ఈ నాటకం డైరెక్టర్ వల్లనే రక్తి కట్టిందంట. ఆ విమర్శ నాన్న కొంత మనస్తాపాన్ని కలిగి దాన్ని తిరిగి సమాధానం. కానీ దాన్ని విశాలాంధ్ర ప్రచురించాలి. అది విచారక. నాన్న ఏదైనా తలబెడితే దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయకుండా ఉండటం. అమ్మా నాన్నల పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నేను జన్మించాను. బంధువర్గంలో ఒక అమ్మాయి కమలని అమ్మాయిని పెంచారు. 1946లో కృష్ణ అమ్మ యూనివర్సిటీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా ఉన్న పొట్టూరి సీతారామస్వామి అనే వారితో ఆమెకు వివాహం. అమ్మ 1960 సెప్టెంబర్ 11 మాకు దూరమైన. నాన్న 75 సంవత్సరం సెప్టెంబర్ 9న కనుమరుగు. వారు మాకు దూరమైన మా జీవన గమనంలో వారి స్మృతులు జ్ఞాపకాలు మమ్మల్ని వెన్నంటే ఉంటాయి. అటువంటి అమ్మా నాన్నల మేము బిడ్డలం కావడం మా మహద్భాగ్యంగా భావిస్తామని శుంకర సత్యనారాయణ గారి కుమార్తెలు వడవటి గంటి కుటుంబరావు గారి గురించి వారి అమ్మాయి ఆర్ శాంత సుందర్. ఆమె కూడా మంచి రచయిత. ఇద్దరు బొమ్మలు సరిగా లేవు. అక్టోబర్ 28న తెనాలిలో వడవటి గంటి పుట్టారు. పాత్రికేయులు మొదటి నుంచి ఫ్యాక్టరీలో ఫోర్మెన్గా పనిచేశారు. కాపీ రైటర్గా ఉన్నారు. చందమామ పత్రికకి సంపాదకులు. రచనలు ఆడజన్మ, కురూపి, నీకేం కావాలి, కారుణ్యం, ఇల్లరికం అనే కథా సంపుటాలు, చదువు, అనుభవం, ఎండమావు, బ్రతుకు భవర్, భయం, ఐశ్వర్యం మొదలైన నవలు, అణుశక్తి, మానవ కళ్యాణానిక, పదార్థాలు, పరమాణువు, సైన్సు, సమాజం మొదలైన శాస్త్ర గల్పిక. 1980 ఆగస్టు 15 ఆయన స్వర్గస్థులయ్యా. 71 ఏళ్ళు జీవించారు. కథతత్వం మరేమీ చెప్పని జీవితాన్ని ప్రమాణంగా తీసుకు కథలు, నవలలు రాసిన సహజ రచయిత. సిద్ధాంతం కోసం వక్ర చిత్రీకరణ చెయ్యని యథార్థ కల్పవారి వడవటి గంటి కుటుంబం. ఈ మేధావి రచయిత జీవిత కోణాన్ని ఆవిష్కరిస్తున్నవారు. వారి కుమార్తె హైదరాబాద్ వాస్తవ్యురాలు ఆర్ శాంత సుందర్. చిన్నతనంలో మా నాన్న వారి గురించి నా మొదటి జ్ఞాపకం. ఆయన్ని చూసి భయపడి ఎత్తుకుంటానంటే రాను. దానికి కారణం మా అమ్మ తర్వాత మా నాన్న ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు వేరే ఊళ్ళో ఉండి వెనక్కి వస్తే ఆయన కొత్త అనిపించేవారు. మా నాన్నగారు తలుచుకోగానే నా కళ్ళ ముందుకొచ్చే దృశ్యం కలం కాగితాలు బోర్లా పడుకొని ఆయన ఎప్పుడూ రాసుకుంటూ
ఆయన రాసుకుంటూ ఉంటే సాధారణంగా పిల్లలం తడి తప్పుడు లేకుండా ఆయన దగ్గరకు కూడా వెళ్ళకుండా ఉండే. మా ఆఖరి తమ్ముడు 6 ఏళ్ళు బతికి చనిపోయాడు. మాత్రం ఆయనతో చాలా చనువుగా ఉండేవాడు, వాదించేవాడు, సలహాలు ఇచ్చేవాడు. మేము కొంచెం పెద్దయ్యాక ఆయన మాకు రాత్రిళ్ళు ఆకాశంలో నక్షత్రాలను గ్రహాలని చూపించి వాటి పేర్లు చెప్పేవాడు. చిన్న సైజు టెలిస్కోప్ కూడా ఆయన ఇంట్లో తయారు చేసి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయో చెప్పేవారు. ఆయన తన రచనల గురించి ఎప్పుడూ మాతో మాట్లాడేవారు కాదు. కానీ మా మాకు ఇంట్లో ఇంగ్లీష్, అమెరికన్, రష్యన్ రచయిత ప్రసిద్ధ గ్రంథాలు ఉండే. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, ఆది మానవుడి పరిణామం గురించిన పుస్తకాలు, ఈజిప్టు, మాయా జాగరికత గురించి పుస్తకాలు అన్నీ మాకు అందుబాటు. వాటిలో చదివే చీమల గురించి, లిపి పుట్టుక పూర్వోత్తరాల గురించి ఎన్ని వందల సార్లు చదివామో లెక్కలే. ఎప్పుడైనా ఫలానా పుస్తకం చదివావా అని అడిగేవారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసే విషయం, ఆయన ఈ పని చెయ్యి అది చదువు అని ఎన్నడూ మాతో అనలా. ముఖ్యంగా మాకు 15-16 ఏళ్ళు వచ్చాక ఏదైనా చెప్పాలంటే సూచించేవారు తప్ప ఎప్పుడు ఏది బలవంతాన మాతో చేయించాలి. ఇక తెలుగు సాహిత్య విషయానికి వస్తే రావిశాస్త్రి, వీణాదేవి కథ, కన్యాశుల్క నాటకం చిన్నతనంలో మాకు అన్నిటికంటే ప్రియమైన పుస్తకం. బారిస్టర్ పార్వతీశ్ ముళ్ళపూడి హాస్యరచన కూడా మమ్మల్ని ఆకట్టు. దేవులపల్లి శ్రీశ్రీ, ఆరుద్ర, కాక బాపు, రమణ వంటి వారు కూడా తరచు మా ఇంటికి వచ్చి కొంచెం పెద్దయ్యాక మేము కొంతమంది గాయకుల రచనలకి అభిమానించడం, వాళ్ళని చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని, ఆటోగ్రాఫ్లు తీసుకురావాలి ఆరాడం. మా నాన్న గొప్ప రచయితని, ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని అర్థమై అప్పుడు ఆయన ఒక కొత్త కోణం నుంచి చూశారు. చిన్నతనంలో మేము చదివింది ఆయన చందమామ మాత్రం. నిజం చెప్పాలంటే మా నాన్న పుస్తకాలన్నీ నేను చదివింది పెళ్ళయ్యాక. మా ఆయన గణేశ్వరరావు గారి ప్రోద్బలం, నాన్నగారికి రాసిన పుస్తకాలు అనగా నాన్న రాసిన పుస్తకాలు ఆయన ఎదుటే కూర్చొని చదవటానికి అదో మొహమాట. అలా 20 ఏళ్ళు నిండాక ఆయన పుస్తకాలు చదివి అయ్యో ముందే చదవాల్సిందే అని అనుకోక, రచయితగా మా నాన్న సృష్టించిన సాహిత్యం గురించి అభిప్రాయం వెలిపిచ్చేంత తెలివితేటలు నాకున్నాయని నేను అనుకోను. కానీ కొన్ని కథలు ఆయన రాసినవి చదివినప్పుడు అలాంటి ఆలోచన రావటం ఎలా సాధ్యం, వచ్చినా దాన్ని అంత ప్రస్ఫుటంగా చెప్పటం ఎలా వీలై అని అనిపిస్తుంది. హిందీ సాహిత్యం క్షుణ్ణంగా, విశ్వ సాహిత్యం ముఖ్యంగా ఇంగ్లీష్ సాహిత్యం కొద్దో గొప్ప చదివే. కానీ మా నాన్న రచనలు, కథ చెప్పే పద్ధతి మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుందని చెప్పు. వాటిలో మనసు అంతర్లీనంగా బుద్ధి ప్రధానంగా ఉంటుందని నాకు. వర్ణన జోలికి పోకుండా కథని సాదాసీదాగా చెప్పే పద్ధతి, ఎంత క్లిష్టమైన మానసిక విశ్లేషణనే చాలా సులభంగా చేసే ఆయన తీరు నాకు నచ్చుతాయి. అందరికీ, ఆయనకే ఆమెకే కాదు అందరు. మా చదువు సంచలు అవసరాల గురించి అన్నీ మా అమ్మే చూస్తారు. ఆవిడికి పూర్తి స్వాతంత్రం. ఆయనకి ఎప్పుడు చదవటం, రాయటం కొనేది. నేను వీణ నేర్చుకునేదాన్ని. ఆ వీళ్ళు రకరకాల విద్వాంసుల దగ్గర నేర్చుకున్న చిట్టిబాబు గారి దగ్గర వీళ్ళకొచ్చి అంతే. ఇక ఆయన్ని ఏకలవ్య శిష్యురాలు డాబా మీద కూర్చొని సాయంత్రాలు నేను ప్రాక్టీస్ చేసుకుంటుంటే వచ్చి కూర్చునేవాడు. బాగుంటే మెచ్చేవాడు, సలహాలు ఇచ్చేవాడు. ఆయన సంగీతం అంటే చాలా ఇష్టం. హార్మోనియం వాయించేవారు, తీర్లు బాగా వాయించేవారు. ఇంట్లో బోలెడన్ని రికార్డులు. సంగీతం తర్వాత ఆయనకు అభిరుచి మొక్కను పెట్టి 50 ఏళ్ళు సొంత ఇంటికి మారా. ఇల్లు చిన్నది, చెట్టు పెరడు విశారు. ఇంకేముంది, చెట్లు మొక్కలు నాటి కొబ్బరి, మామిడి, జామ, సపోటా, పనస, రకరకాల పూలు. పెరట్లో ఉండే బావిలో నిండుగా నీళ్ళు, వర్షాలు పట్టి చెంబుతో ముంచే వీరంతపై
నేను బకెట్ నీళ్ళు తోడిపోతే ఆయన చెట్లకి మొక్కలకి మామిడి చెట్టు పెద్దవై కాయలు కాయడం మొదలుపెట్టారు. ఆయన చెట్టుకి కోసి కింద పడేస్తుంది. నేను జాగ్రత్తగా వాడిని పగలకుండా పట్టుకుని చేతుల మీద సొనకాయ కాలినట్టు పచ్చడేవాడి. అయినా ఆ పని నాకెంతో ఇష్టమై. అలాగే ఒక మిత్రుడు పంపిన వెదురు గింజ అందిన వెంటనే స్వయంగా అది పెద్ద వెదురు పదగా పెరిగి 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు అమ్మేంత వరకు తనకి 60 ఏళ్ళు వచ్చేవారు. నాయనకు పరుపు మీద పడుకోవాలంటే చిరా, నేల మీదే దిండేసుకొని పడుకో. నాకు అదే ఈ కాలుష్య యుగంలో నేల మీద పడుకోవడం వీళ్ళు కాదేమో. వేసవిలో పరుపు మీద అది దూరిపోయి పరుపు మీద పడుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. అయితే మా నాన్న ఏసీ వాళ్ళ ఫ్రిడ్జ్లోని చల్లని నీళ్లు తాగడం, పెరుగు చల్లగా తినడం ఆయనకు నచ్చేది. వాటిని ముందే బయట పెట్టి కాస్త మామూలు ఉష్ణోగ్రతకు వచ్చాక తినేవాడు. ఆయన రైల్లో ఏసీ కోచ్లో ఎన్నడూ ప్రయాణం చేయరు. విమానం ఎక్కి ఎరగరు. ఒకసారి రష్యా, మరోసారి అమెరికా వెళ్ళాల్సిన అవకాశాలు వచ్చిన వాటి గురించి ఆయనకి దిగులుండేది కాదు. అలాంటివి అసలు పట్టించుకునేవారు కాదు. హోదా గురించి ఆయన ఎన్నడూ చివరిలో కొన్నేళ్ళు ఆయన కోసం చందమామ ఆఫీసు నుంచి కారు వచ్చి ఆయన కారులో వెనక సీట్లో కాక డ్రైవర్ పక్కనే కూర్చుని, అంటే ఎక్కువ తక్కువ లేకుండా అనవసరంగా ముఖస్థుతి ఎవరైనా ఎవరి చేతాన పొగిడించుకోవడం నచ్చేది. తనకన్నా ఎంత చిన్నో కుర్రాడు గంటల కొద్దీ మాట్లాడుకునేవాడు. ఎవరైనా కొత్త పత్రిక పెడుతున్నా మీ రచన ఒకటి పంపిస్తారా అంటే వెంటనే ఏదో ఒకటి రాసి పత్రిక వెలువడుతుందా, 4 కాలాల పాటు నిలుస్తుందా అనేది ఆయన పట్టించి రాయటం ఒక యజ్ఞం చేసేవాడు. ప్రతిఫలం ఆశిస్తారేమో కానీ నాన్నగారు ఆ విషయంలో హాజరు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో దగ్గర నుంచి మౌనంగా గమనించేది నాకు ఏర్పడింది. నన్ను హిందీ చదవని చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, 43 ఏళ్ల తరువాత ఇప్పటికే నువ్వు హిందీ చదువు, కానీ మన సంస్కృతిని మర్చిపోయి వాళ్ళ కల్చర్ని అంతకన్నా వివరంగా ఆయన చెప్పాలి. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విషయం ఇప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఏ విషయంలోనైనా చివరి హిందీ విషయంలో కూడా ఆయన కొత్త ప్రయోగాలు. ఉత్తర భారతదేశంలో కొన్నాళ్ళు పనిచేయటం, అక్కడి వంటలు స్వయంగా చేసేవారు. దక్షిణ భారతదేశంలో చాలామందికి తెలుసు. దీని గురించి మన నిశ్చితాభిప్రాయం, వినివాదం ఏర్పరచుకో, ఓపెన్ మైండ్ ఉండాలని. నాకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనే మాట. నీకు పొయిటిక్ సెన్సిబిలిటీ ఉంది అని నన్ను ప్రోత్సహించేవారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్ని తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఉదాహరణ ద్వారా ప్రోత్సహించారు. ఆ పిల్లల మీద ఆయన పొందిన ప్రేమ సహజమే అయినా అసలు కన్నా వడ్డీ ముద్దు. ఎంత రేషనల్గా ఆలోచించినా కూడా ఆయన స్పందించి బాధపడే మనసు మాకు స్పష్టంగా 1977లో పిల్లల్ని కూడా మాతో తీసుకెళ్ళినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాం. నా చిన్నమ్మాయి మా నాన్న రాస్తుంటే లాగిచ్చి కాగితాలు చింపేస్తాం. 20 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఆ రోజులను తలుచుకుంటే కళ్ళు. హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కుటుంబరావు గారు అమ్మాయి అని అడిగేవారి కళ్ళల్లో మెరుగు, అభిమానాన్ని చూసిన ఆయన కూతురునని ఒకే ఒక కారణం చేత నాకు దొరికే ఆత్మీయత అనుభవించడం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదని, ఇంకా ఈ ఆంధ్రదేశంలో అభిమానులు మనస్సుల్లో బతికి ఉన్నారని ఒక ఊరట కుటుంబ సభ్యులమైన మేము ఆయన్ని అభిమానించడం సహజం. కానీ ఇంతమంది తెలుగువారి అభిమానాన్ని చూరగ అందరి గుండెలు ఇంకా సజీవంగా ఉన్న మా నాన్న రచయితగా గొప్పవారు అనడంలో సందేహం లేదేమో. కానీ వ్యక్తిగా ఆయన ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలని ఆరాటంలో ఒక విద్యార్థి కుతూహలం లాంటిది చూపించడం నాకు చివరి వరకు గుర్తుండిపోయే ఒక గుణం. అదే నాకు ఈయన రోజు ఉండి ఉంటే తను 43 ఏళ్ల క్రితం
నన్ను హిందీ చదవమని ఇచ్చిన సలహాలు నేను నా శక్తి మేర ఎలా ఉపయోగించుకున్నానో తెలిసి చాలా ముచ్చటపడేవాడు, సంతోషించి ఉండేవాడు. త్రిపుర నేని గోపీచంద్ను గురించి వాళ్ళ అమ్మాయి రజనీ సుబ్రహ్మణ్యం రేపు